రోజురోజుకి వైద్య రంగం ఎంతో అభివృద్ధి చెందుతుంది. అందుకు మరో ఉదాహరణ ఈ ఘటన. ప్రాణం పోయడమే కాదు, పోయిన అవయవానికి పునర్జన్మనివ్వగలమని గుంటూరు మంగళగిరి ఎయిమ్స్ వైద్యులు నిరూపించారు. అత్యంత క్లిష్టమైన అరుదైన రీప్లాంటేషన్ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసి ఒక యువకుడికి అంగవైకల్యం కలగకుండా కాపాడారు. జార్ఖండ్కు చెందిన ఒక యువకుడు కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ వద్ద రోడ్డు నిర్మాణ పనుల్లో ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాదవశాత్తు అతని చెయ్యి తారు యంత్రంలో చిక్కుకొని తెగిపోయింది. స్థానికులు అప్రమత్తమై తెగిపడిన చేతిని భద్రపరిచి బాధితుడిని వెంటనే మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి పరిస్థితిని గమనించిన ప్లాస్టిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ విభాగాలు సమన్వయంతో రంగంలోకి దిగాయి. ముందుగా రోగిని పరీక్షించిన వైద్యులు ట్రాన్స్ హ్యూమరల్ యాంపుటేషన్ ఆపరేషన్ ద్వారా చేతిని తిరిగి అతికించవచ్చని నిర్ధారణకు వచ్చారు. ఈ ప్లాంటేషన్ శస్త్రచికిత్స చేయడానికి అనేక విభాగాల వైద్యులు కలిసి పనిచేయాల్సి ఉంటుంది. తెగిపడిన అవయవానికి 6 గంటల లోపు రక్త ప్రసరణ పునరుద్ధరించడం అత్యంత కీలకం. డాక్టర్ శాంతకుమార్ శివలింగప్ప, డాక్టర్ లిఖితారెడ్డి, డాక్టర్ మనోజ్ నేతృత్వంలోని వైద్య బృందం 8 గంటల పాటు శ్రమించి ఈ ప్రక్రియను పూర్తి చేసింది. అనంతరం మైక్రో సర్జరీ ద్వారా రక్తనాళాలను అనుసంధానించారు. ఆర్థోపెడిక్ వైద్యులు ఎముకలను అమర్చగా, ప్లాస్టిక్ సర్జరీ ద్వారా చర్మాన్ని సరిచేశారు. సకాలంలో ఆసుపత్రికి తీసుకురావడం వల్ల ఈ అరుదైన ట్రాన్స్ హ్యూమరల్ యాంపుటేషన్ సర్జరీ సాధ్యమైందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం బాధితుడు పూర్తిగా కోలుకున్నాడని, ఆరోగ్యం నిలకడగా ఉందని ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శాంతాసింగ్ వెల్లడించారు. ఈ అసాధారణ విజయం సాధించిన వైద్య బృందాన్ని ఆమె ప్రత్యేకంగా అభినందించారు.